Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Spirit of God. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. అందరం కూడా రెండు చేతులు పైకెత్తుదాం. చేతులు పైకి అందరము కూడా గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి క్షేమమును భద్రతను కాపుదలనిచ్చినవాడు. ఈ సెప్టెంబర్ నెలంతా కూడా కాచి కాపాడి ఉన్నాడు. ఆయన క్షేమమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవునికి అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా అందరం నోరు తెరిచి స్తోత్రమయ్యా స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద మన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి దినమందు ఘనముగా ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మహామహుడై ఉన్నాడు. ఆయన మహా తేజస్సుతో నిండుకొనినవాడు, సుగుణాల సంపన్నుడు. ఆయన స్తుతులకు వారసుడై ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన అందరము కూడా స్తుతిద్దాం. ఆయన నామమును ఘనపరిచినప్పుడు ఎక్కడ ఆయన మన నోట స్తుతి ఉంటుందో ఆయన అక్కడ స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ అపవాది క్రియలు లయమైపోతాయి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆయన ఆసీనుడుగా మన మధ్యలో వేంచేయబోతున్నాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇశ్రాయేలీయులు స్తుతిస్తున్నప్పుడు వారి మధ్య నుండి ఆయన సర్వమును తొలగించి వారిని ఆత్మతో నింపిన దేవుడు మన దేవుడు. ఆయన గొప్ప దేవుడిని, ఆయన నామమును ఎత్తిపడతాం అందరము కూడా. యేసయ్యా ఉన్నతమైన నామము నీది ప్రభువా, యేసయ్యా సర్వోన్నతమైన నామము నీది ప్రభువా, యేసయ్యా ఘనమైన నామము నీది ప్రభువా, యేసయ్యా ఆరాధించదగిన నామము నీది ప్రభువా, యేసయ్యా. పౌలు శీలలను ఆరాధించినప్పుడు వారి బంధకాలు తెంచిన దేవుడు యేసయ్యా ప్రభువా. ఈ దినమందు నిన్ను మేము ఆరాధిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాము యేసయ్యా. నీ నామమును ఎత్తి పట్టుచున్నాము ప్రభువా, యేసయ్యా. అన్ని నామముల కన్నా పై నామము నీది ప్రభువా, యేసయ్యా. ఘనతనుందవలసిన నామము నీది ప్రభువా, యేసయ్యా. నామము నీది ప్రభువా, యేసయ్యా. ఇదిగో ప్రారంభము నుండి నీ ఆత్మ నిరాటంకముగా సంచరించును గాక, సంచరించును గాక, సంచరించును గాక. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే స్తుతి నైవేద్యము అర్పించి కీర్తించదమయ్యా. అందరం కూడా నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును పాడదామా అందరం నోరు తెరచి ఆయన కొరకు మాత్రమే. ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి
దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొట్టు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారను మధురముగానే పొందగా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపింది నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అవునయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించుదామయ్యా, అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పాడాలి అందరూ కలిసి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా,
గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును అవునయ్యా నిన్నే ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును We need your presence, Holy Spirit. Oh, Rana Masati Arala Katala Variantana మా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించదమయ్యా. అందరూ కూడా మన హృదయంతరంగంలో నుండి ఆరాధిద్దామా? ఆయననే ఆరాధించి నిన్నే ఆరాధించి గణపరతును ఆరాధించి గణపరతును నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవే. అవునయ్యా యేసయ్యా, నిన్ను ఆరాధించుటకు పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను దాచిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నా జీవిత కాలమంతా అవునయ్యా ఆరాధించి గణపరతును. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడ. అందరం కూడా ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్న
సంపన్నుడవయ్యా, స్తుతి గానాలకు వారసుడవయ్యా తండ్రి ప్రభువా, నీ కొరకు జీవించుమయ్యా. అందరం కూడా నోరు తెరిచి పాడదాం. అసుగుణాలైన సంపన్నుని అందరం కూడా ఆరాధిద్దాం. జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది అక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది అక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ అందరం కూడా ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల అవునయ్యా, పాడదాం.
స్తుతిస్తాం. నోరు తెరిచి అందరం కూడా ఆయన మహిమపరుస్తాం. బిగ్గరగా అందరూ కూడా నోరు తెరిచి స్వరాలు బయటికి వినిపించాలి. అందరం కూడా స్తుతిస్తాం స్తుతిస్తాం. ఆయన స్తుతులకు పాత్రుడు. ప్రతి ఒక్కరం కూడా స్తుతి దంతుడు. అందరం కూడా అందరం కూడా మన నోటి ద్వారా స్తుతిస్తాం. నోరు తెరిచి అందరం కూడా ఆయన మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరు కూడా స్తుతి అనే అందరు కూడా శబ్దం అందరం కూడా స్తోత్రమయ 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 ఎక్కడ స్తుతి ఉంటుందో ప్రభా అక్కడ విడుదల ఉంటుంది ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నిన్ను స్తుతించి వారి మధ్య నీవు నివాసము చేసే దేవుడవు. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా స్తుతి మహిమ ఘనతకు అర్హుడా మీకు స్తోత్రం. స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రమయ స్తోత్రమయ. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా చేతులు పైకెత్తి స్తోత్రమయ స్తోత్రం యేసయ్యా స్తోత్రం చెప్తున్నాం. మన బంధకాలు ఆయన తెప్పబోతున్నాడు ఈ దినమందు. థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ కృప లేకుండా ప్రభా మేము బ్రతుకలేము ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. నీ కృప మాత్రమే మాకు చాలు ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. కృప లేకపోతే మేము బ్రతుకలేము ప్రభా. యేసయ్యా కేవలము నీ కృప 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 కృప. ఇట్స్ జస్ట్ యువర్ గ్రేస్ లార్డ్. యేసయ్యా స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ లార్డ్. యేసయ్యా థ్యాంక్ యూ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా. నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు. ఎల్లకాలము తోడు నీవే. నమ్మకస్తుల కాకపోయినా నమ్మదగిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. ఆయన ప్రేమ సముద్రాల కంటే లోతైనది, ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. అందరం కూడా హృదయాంతరంగా నుండి ఆరాధిద్దామా.
సన్నిధిలో నీవుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నీవుంటే చాలు. యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 సన్నిధిలో సంతోషం. అవునయ్యా, నీ సన్నిధిలో సమాధానమయ్యా. నలిగి ఉన్న వారికి బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. స్వరలెత్తి యేసయ్యా యేసయ్యా అందరు నోళ్ళు తెచ్చేసయా. ప్రభువా, నీ సన్నిధిలో సంతోషమయ్యా. ప్రభువా, నీ సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషమయ్యా. నీలో దొరికే సంతోషం ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదయ్యా. ప్రభువా, ప్రభువా, నీ యొద్దకి భారంతో వచ్చిన వారు ప్రభు తండ్రి విడుదల పొందేదారు అయ్యా. నైనా తండ్రి ప్రభువా, అయ్యా సంపూర్ణమైన ప్రభు తండ్రి శాంతిని అనుగ్రహించే దేవుడవు నీవయ్యా. ప్రభువా,
అయ్యా ప్రభువా, ఇదిగో మేము పాడిన విధంగానైనా ప్రభువా, ఎవరైతే ప్రభువా చెరసాలనే ప్రభు తండ్రి బంధకాలు ఉన్నారో ప్రభువా, ఇప్పుడే విడుదల దయచేయండి అయ్యా నైనా ప్రభు తండ్రి. నీ సన్నిధిలో ప్రభు తండ్రి, నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం అన్నావు అయ్యా ప్రభువా. నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ విడుదలనైనా ప్రభువా. నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వస్థతలు అయ్యా. నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ సూచక్రియలయ్యా. నీ ఆత్మ ఎక్కడుంటే అక్కడ ప్రభు తండ్రి ఇదిగో నలిగిన వారు ప్రభు బలైన బలం పొందుకుందరయ్యా నైనా తండ్రి ప్రభువా. అయ్యా నైనా ప్రభువా, ఇదిగో మమ్మల్ని అందరిని కూడా తండ్రి ప్రభువా ఇగ్నైట్ చేయండి అయ్యా తండ్రి ప్రభు తండ్రి. ఆత్మలో ప్రభ ఇంకా ఎదిగింప చేసినైనా ప్రభు తండ్రి, నీ కార్యములను ప్రభు తండ్రి కనుక్కున్న వారిగా ఉంచండి అయ్యా నైనా తండ్రి ప్రభువా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తాకండి ప్రభు తండ్రి. నీ హస్తం ప్రతి ఒక్కరి పైన చాపండి అయ్యా ప్రభా. నీ రెక్కలను మరుగుపరచండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా నైనా ప్రభా. గడిచిన వారం అంతా కాచి కాపాడిన స్తోత్రం ప్రభు తండ్రి. ఇది ఈ వారం అంతా ప్రభా వాళ్ళు వెళ్ళే ఉద్యోగ స్థలాల్లో ప్రభు తండ్రి, వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలాల్లో మీరు తోడు ఉండి ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహించమని ప్రభు తండ్రి. ఈ ఆరాధనలతో మీరు తోడు ఉండి నైనా ప్రభు తండ్రి. మీరు అన్ని ప్రభా మా ఆరాధన స్వీకరించి నమ్ముచు నైనా ప్రభు. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. థాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం అందరము కూడా. ఆయన సన్నిధిని మన మధ్యలో తోడుగా ఉంచి నడిపించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. Praise God, praise God, praise God, glory to God, glory to God, glory to God, glory to God, hallelujah, 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 praise God, glory to God, hallelujah, 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 Ansho, Sako Shahan Siro. Antokan Sahakushansir. Where the Spirit of the Lord is, there is liberty. ఎక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుందో అక్కడ విడుదల స్వతంత్రం ఉంటుంది. We thank you, praise you, exalt your name for giving us the liberty to come before you as your children. యేసయ్యా, నీ బిడ్డలుగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ధన్యత, భాగ్యమును బట్టి మాకు ఇచ్చినటువంటి స్వతంత్రతను బట్టి ప్రభా నిన్ను ఆరాధించుటకు మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. There is nobody like you, Lord God Almighty, and we love you, we worship you, and we come before your throne of grace to find help in time of our need. మా ప్రతి అవసరతను బట్టి ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించుటకు ప్రభా నీ వంటి వారు గొప్ప దేవుడు నీవు తప్ప ఈ లోకంలో మాకెవ్వరూ లేరు ప్రభా. And we come before your throne of grace, bringing Elspeth's mother-in-law before your throne of grace. యేసయ్య ప్రభా నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు ప్రభా మమ్మల్ని ఆరాధించుటకు ప్రభా నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము యేసయ్య. Even as she's suffering and in ICU, we ask your grace and mercy upon her. ప్రభా ఇదిగో ప్రభా ఎలిజబెత్ సిస్టర్ యొక్క ప్రభా అత్తగారిని ప్రభా యేసయ్య నీవు ప్రభా ఐసీలో నుండి మీరు దర్శించి ప్రభా స్వస్థతని ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. We ask your perfect will to be done in her life. ప్రభా నీ చిత్తము సంపూర్ణమైన మీ చిత్తము ప్రభా బిడ్డ యొక్క జీవితంలో మీరు జరిపింతురుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. We put her into your hands, O Lord. ప్రభా ఆమెని మీ చేతికి మేము అప్పగిస్తున్నాము ప్రభా. And deal with her as you would with a loving child.
ప్రభా నీవు నీ కుమారులను నీవెంతగా ప్రేమిస్తున్నావు, నీ బిడ్డ పట్ల నీవు అలాగే ప్రేమించి నీ బిడ్డ పట్ల ఒక కార్యము చేయమని వేడుకొనిచున్నాం ప్రభా. Our days and times are in your hand, mighty God. ప్రభా మనుషుని యొక్క కాలగతులు అవన్నీ కూడా ప్రభా మీ వశములో ఉన్నాయి, మీ చేతిలో ఉన్నాయి కనుక మీరే చూసుకొనమని వేడుకొనిచున్నాం ప్రభా. So we put her into your hands for your perfect will to be done in her life. ఆమెను ప్రభా మీ చేతికి మేము అప్పగిస్తున్నాం ప్రభా. ఆమె పట్ల మీరు కలిగి ఉన్నటువంటి చిత్తమును మీరు నెరవేర్చమని వేడుకొనిచున్నాం Give ప్రభా. her relief from her suffering and all the thoughts that may be crowding in her mind. ఆమె పట్ల ప్రభా నీవు కలిగి ఉన్నటువంటి ప్రభా స్వస్థత ప్రభావమును ప్రభా, ఆమె పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఉద్దేశమును ప్రభా మీరు నెరవేర్చి ఆమెలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి మీరు విడిపించమని వేడుకొనిచున్నాం And we ప్రభా. ask you, hallelujah, to take charge, hallelujah, of our service, hallelujah. యేసయ్యా నీ సన్నిధిని బట్ట ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈ సర్వీస్ అంతట్లో కూడా ప్రభా నీ సన్నిధి కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీవు మాత్రమే మమ్మల్ని ముందుండి నడిపించమని వేడుకొనిచున్నాం ప్రభా. Glorify yourself. నీవే మహిమను పొందుకొనమని వేడుకొనిచున్నాం ప్రభా. Lift you as the highest one amongst us. యేసయ్యా నిన్ను నీవే ప్రభా ఇక్కడుండి ప్రభా ఆధిక్యత పొందుకొనమని వేడుకొనిచున్నాం ప్రభా. Come Holy Spirit, come and minister to us. పరిశుద్ధాత్ముడా నీవే మా మధ్యలో ఉండి ఇక్కడ నిలబడి మమ్మల్ని ప్రభా బోధించి మమ్మల్ని సర్వ సత్యములోనికి మీరు నడిపించమని వేడుకొనిచున్నాం. Minister to us at our point of need, O Lord. యేసయ్యా నీ సన్నిధిని ప్రభా మాకు తోడుగుంచండి, నీ యొక్క అభిషేకమును మాకు తోడుగుంచి సర్వీస్ అంతా కూడా మీరు నడిపించమని వేడుకొనిచున్నాం. And give us a piece of our daily bread for this week. యేసయ్యా మాకు కావాల్సినటువంటి అనుదిన మన్నాను ఈ వారమంతా మాకు కావాల్సినటువంటి మన్నాను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. Feed us with spiritual manna that will strengthen us, that will help us walk in your ways. యేసయ్యా మమ్మల్ని ప్రభా యేసయ్యా అనుదిన మన్నాతో ప్రభా యేసయ్యా మమ్మల్ని ప్రభా ఈ వారమంతా పోషించుటకు మాకు కావాల్సినటువంటి మంచి ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని వారం మీరు తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ప్రభా. And we thank you and praise you in Jesus' name. Amen. యేసయ్యా నీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. అందరం ఆమేన్ అని చెప్దాం. Amen. Praise God. Glory to God. Glory, glory, glory coming upon each one of you. Hallelujah. ప్రతి ఒక్కరిపై ఆయన మహిమ దిగి వస్తున్నదండి. Glory coming upon each one of you. ప్రతి ఒక్కరిపై ఆయన మహిమ మహా మహిమ దిగి వస్తూ ఉన్నది. The Lord God Almighty is in our midst. మహామహుడు మన మధ్యలో ఆయన బలముగా సంచరిస్తూ ఉన్నాడు. He is walking amongst us. ఆయన మన మధ్యలో నడుస్తూ ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. Studying each heart, studying each mind. ప్రతి ఒక్కరి యొక్క హృదయ కదలికలైన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న తలంపులైన చూస్తూ ఉన్నాడు. Let us welcome him in our hearts and in our systems. దయచేసి అందరం కూడా ఆయన మన హృదయాల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఆయన మనల్ని పరిశీలిస్తుండగా ఆయనని మన హృదయాల్లోకి దినమందు ఆహ్వానిస్తాం. In Jesus' name, amen. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్దాం అందరం కూడా ఆమేన్. Amen, amen, amen. So we're so glad to see each one of you. మిమ్మల్ని అందరినీ కూడా చూడటం చాలా సంతోషకరంగా ఉంది. Each one is a precious one for God. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి చాలా ప్రత్యేకింపబడిన వారు, ప్రశస్తమైన వారు. There is no one greater, no one lesser. We all are equal before God. మరి దేవుని సన్నిధిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు హెచ్చింపబడిన వారు, ఒకరు తక్కువ చేయబడిన వారు కాదండి. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులుగా ఉంటూ ఉన్నారు. And you know what, my daughter జారా నా కుమార్తె, I want you to know that I'm with you. నీకు నేను తెలపాలనుకుంటున్నాను, నీకు తోడుగా నేను ఉన్నాను. I'm strengthening you నేను నిన్ను బలపరుస్తున్నాను. so that you'll be as untouchable as a diamond is by any weapon you use against it. మరి నేను నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు ఏ యొక్క శత్రు ప్రయోగము కూడా నిన్ను తాకకుండగా, నిన్ను ముట్టకుండగా శత్రు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇస్తూ ఉన్నాను.
when it's tough times, it is the tough ones that go along and remain till the end. మరి కష్టకాలం అనేది ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు మరి కష్టాలు ఉంటాయి అనేది మరి వాక్యం మరి ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క కష్టాలు అనేది ఎల్లకాలము ఉండవు అని నేను బలపరుస్తున్నాను. And little girl Blessy, మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పాప, I want you to know మరి నువ్వు ఏం తెలుసుకోవాలనుకో నేను కోరుకుంటున్నానంటే, lift you up very high. మరి నేను బలముగా నేను హెచ్చించబోతున్నాను. Even if the world is against you, remember I am for you. లోకము నీకు వ్యతిరేకంగా లేచినను నేను నీకు తోడుగా ఉండి నేను బలపరచబోతున్నాను. My grace and mercy is upon you. నా కృప సన్నిధి మహిమ మరి నీకు తోడుగా ఉండును గాక. And days are coming, my daughter Anila. నా కుమార్తె అనిల, Days are coming రోజులు రాబోతున్నాయి when you will have a church of your own. నీకు దేవుని యొక్క సొంత మందిరాన్ని, సొంత మినిస్ట్రీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. And God is going to speak to you and through you. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, నీ ద్వారా మాట్లాడబోతున్నాడు. And fulfill this biggest desire in your heart. Hallelujah. నీ హృదయంలో ఉన్న It will be fulfilled in a miraculous, wonderful way. Whether you make the attempt or not make the attempt, I've selected you for myself. మరి నా కొరకు ఏర్పరచబడిన పాత్రగా నీ హృదయంలో ఎలాంటి ఆశ ఉన్నదో ఆ ఆశను నేను నిరభ్యంతరంగా నేను తృప్తిపరచబోతున్నాను, నేను వాడుకోబోతున్నాను. My grace is upon you. నా My కృప, blessings are upon you. నా కృప, నా ఆశీర్వాదములు నిండుగా మెండుగా మీ అందరిపై ఉన్నవి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. So we all know the story of Adam and Eve, that it was in the garden that they sinned and broke the laws of God. మరి మనందరికీ తెలిసినటువంటి చరిత్ర, మరి ఆదాము హవ్వ గురించి ఆనాడు మరి ఏదేను తోటలో ఏ విధంగా వారు పాపము చేయబడ్డారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనము బాగా ఎరిగిన వారము. And we are so thankful to God for providing Naveen for translation. మరి ఈ దినమందు దేవుడు మరి ట్రాన్స్లేషన్ కొరకు నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నందుకు దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. And he's doing such a good job. May God use him. Hallelujah. Hallelujah. More and more for his kingdom, for his service, and for working for God. మరి సెక్యులర్ ప్రపంచంలో ఉంటూ మరి దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడుకుంటున్నందుకు దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. I want you to know, young man, that my grace is upon you. నా కుమారుడా, నీపై నా బలమైన సన్నిధిని ఆత్మను నేను ఉంచబోతున్నాను. My mercy and love is upon you. నా కృప మరి నా ప్రేమ నీ ఎడల బహు విస్తారముగా ఉన్నది. And I will certainly lift you up and give you what you're asking for. నేను నిన్ను సడన్గా నేను పైకి లేవనెత్తబోతున్నాను. Grace be upon you. కృప నీకు కలుగునుగాక. ఆమేన్. So we know that in the Garden of Eden, the man and the woman disobeyed when they ate of the fruit of the tree of knowledge of good and evil. మరి ఏదెను వనంలో ఆనాడు ఆదాము హవ్వ చేసినటువంటి పొరపాటు, మరి తినకూడని ఫలము తినద్దు అని చెప్పినప్పుడు సర్పం మాట విని వారు తిని ఆ రోజు దేవుని యొక్క వాక్యానికి కానీ దేవుని యొక్క పద్ధతులకు కానీ వారు విరోధంగా చేసి ఉన్నట్లుగా మనం వాక్యం చూస్తాం. And in Genesis 3:15, God gave the promise that he is going to solve this situation by bringing a person who will remove death from this world. మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఆనాడు వీరు చేసినటువంటి పొరపాటును బట్టి ఒకానొక దినమున ఈ పాపం క్షమాపణకు మరి వీళ్ళు చేసినటువంటి పాపానికి సంబంధించి నేను ఒక దినమున దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పాప విమోచనను కలుగజేసే దినం ఒకటి రాబోతుంది అని చెప్పి ఆదికాండంలో చెప్పి ఉన్నాడు. And the whole of the Old Testament is a search that God made for the right family, the right person who would bear
His only begotten Son, the Lord Jesus Christ. మరి పాత నిబంధన అంతా కూడా దేవుడు చాలా ఎదురు చూశాడు. మరి ఆయనకి సరైన వ్యక్తి కోసం, సరైన సమయం కోసం, మంచి వ్యక్తులు ఎవరైనా దొరుకుతారా, నేను మరి నా కుమారుని యొక్క భారం అంతా కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థలంలో ఆ పాత నిబంధన కాలంలోనే ఎవరైనా దొరుకుతారా, వారు చేసినటువంటి పాపమును నేను విమోచించడానికి ఎవరైనా దొరుకుతారా అని చాలా కాలం దేవుడు పాత నిబంధన కాలంలో ఎదురు చూశాడట. Now how many ways are there to salvation? మరి రక్షణ కలగడానికి ఎన్ని మార్గాలు ఉంటూ ఉన్నాయి? Yes, only one way. ఒకటే మార్గం. But God made two ways of getting salvation. మరి రక్షణ కార్యము జరిగించుటకు దేవుడు రెండు మార్గాలు ఎంచుకొని ఉన్నాడు. So I want to ask you, whose child are you? మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. నీవెవరి బిడ్డవు? Are you the slave wife's child or the free wife's child? మరి నీవు దాసి బిడ్డవా లేదా స్వతంత్రురాలి బిడ్డవా? This discussion Paul does in Galatians chapter 4 verses 21 to 31, which Naveen will read out to you in Telugu. మరి ఈ మనం ఇప్పుడు వేసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం మనకి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21 నుండి మనం 31 వరకు ఒకసారి చదువుకుందాం. Yes, please. ఇక్కడ చదువుతుండగా దయచేసి మీరు కూడా ఒకసారి వాక్యం తెరిచి చూడవలసిందిగా మీకు మనవి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదని పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. Yeah, so God had two ways of salvation. One in the Old Testament, which was the salvation earned by the people by their own efforts in obeying laws of God. మరి దేవుని యొక్క రక్షణ కార్యం గురించి మనం ఒకవేళ చూసినట్లయితే రక్షణ మార్గం గురించి లేదా రక్షణ కార్యం గురించి దేవుని యొక్క రెండు మార్గాల్లో ఒకటి మనం ముందుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ఆనాడు వారికి దేవుడు వారికి ఏ విధంగా రక్షణ కల్పించాడంటే వారు ఆచరిస్తున్న పద్ధతులను బట్టి లేదా వారు ఆచరిస్తున్నటువంటి కట్టడలను బట్టి అక్కడ నియమ నిబంధనలను బట్టి ఆ దినమందు దేవుడు వారికి రక్షణ కార్యము లేదా రక్షణ క్రియలు వారి పట్ల జరిగించుచుండేవాడు పాత నిబంధన కాలంలో. It was by works of the flesh and effort of man that he made to please God by obeying his laws. మరి ఆ దినమందు బలియాగములు అర్పించడం ద్వారా కానీ మరి ఆ విధంగా దేవుడు వారికి రక్షణ కలిగించుచూ ఉండేవాడు పాత నిబంధన కాలంలో. They had to do something to get salvation. Animal sacrifices, obedience to law, all their works would save them. మరి ఆ దినాల్లో
దేవుని వారు ఒకవేళ వాళ్ళు ఏదైనా పాపం చేసి దాని నుంచి వారు విమోచన పొందాలి, దాని నుంచి మేము రక్షణ పొందాలి, విడుదల పొందాలనుకుంటే ఒక జంతువుని తీసుకొచ్చి బలిగా అర్పించి వారు చేసినటువంటి పాప పరిహారార్థం వాళ్ళు పోగొట్టుకునేవారు పాత నిబంధన కాలంలో. And the second way of salvation is the new covenant salvation, in which man doesn't have to do anything. All the work was done by Christ on the cross of Calvary. మరి నూతన నిబంధన కాలంలో మనం ఒకవేళ చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఉన్నట్టుగా జరగటం మానివేసింది. ఎందుకంటే మరి పాత నిబంధన కాలంలో జంతు బలులు అర్పించి పాప పరిహారార్థ బలిగా అర్పించేవాళ్ళు, పాపమును పోగొట్టుకునేవారు. కానీ నూతన నిబంధనకి ఎప్పుడైతే మార్చబడ్డారో మన కొరకు మరి మనుషులు ఏది కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన పాపముల నిమిత్తం, మనం చేసినటువంటి తప్పుల నిమిత్తం నజరేయుడైన క్రీస్తు యేసు ఆయన సిలువపై బలియాగమై మన కొరకు ఆయన ప్రాణముని అర్పించి అక్కడ బలి అర్పించినట్టుగా మనం చూస్తాం. Man just had to take it, what God was giving him, just take it with thankfulness and with faith, just take it. మరి ఉచితముగా ఈ నూతన నిబంధన కాలంలో ఆయన కృప అనేది మనకి అనుగ్రహించబడింది. దేవుడు తన ప్రాణమును అర్పించి మన కొరకు ఆయన బలియాగం అయ్యాడు కదా, అందులో నుండి మనకి ఆయన కృపను అనుగ్రహించి మనల్ని ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. So let us just glance at the Old Testament salvation. మరి ఒక్కసారి మనము పాత నిబంధన కాలంలోనే మనం ఒకవేళ ఆ యొక్క రక్షణ కార్యం అంటే పాప పరిహారార్థ బలి ఏ విధంగా ఉన్నది మనము గమనించినట్లయితే, సో Abram lived in the Ur of the Chaldees, and God told him to leave his nation, leave everybody and go somewhere where God take him. మరి మనం చూసినట్లయితే అబ్రహాం గురించి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక ప్రదేశంలో ఉంటున్నప్పుడు దేవుడు అక్కడ ఆయన ఉండటానికి ఇష్టపడలేదు. కాబట్టి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన ఏం చెప్తాడు, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి నీవు ఉంటున్నటువంటి దేశము నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళి ఒక చోట నీవు నివాసం చేసుకోమని దేవుడు అబ్రహాం గారితో చెప్తాడు. And if you obeyed God, God would bless him. మరి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం లోబడతామో దేవుడు మనల్ని ఆశీర్వదించటం మొదలు పెడతాడు. So has God ever told you do something without explaining to you? మరి ఎప్పుడైనా దేవుడు మనతో చెప్పాడా, మనం ఏ విధంగా అంటే ఈ విధంగా చేయి ఆ విధంగా చేయి అని చెప్పేసి దేవుడు ఎప్పుడైనా మనతో చెప్పాడా? ఆ విషయం మనం గమనించామా? Would you just believe it in your heart and do it, or would you question God? మరి మన సొంత నిర్ణయాలను బట్టి మనం చేస్తున్నామా, లేదా దేవుని మాటకు లోబడి చేస్తున్నామా? దేవుడు మనతో మాట్లాడింది మనం చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా? And Abram was an old man of 75. You know, we don't like changes. When we grow older, we like our own method, our own thinking, our own stuff. But this man, Abram, 75-year-old man with one foot in the grave, said, okay, God, I go, you said you'll bless me, na? I'll go, I'll listen to you. మరి సాధారణంగా మనం చూస్తాం 75 అంటే వయస్సు కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ లోకంలో మనం చూస్తాం సాధారణంగా 75 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో అక్కడే కూర్చుంటాడు, ఎక్కడ లేస్తాడో మళ్ళీ అక్కడే. అంటే వాళ్ళకి ఎక్కువ కదలికలు కూడా, శారీరక కదలికలు కూడా చేయడానికి వారు ఇష్టపడరు. వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తలంపులు, నాకు నచ్చిందే నేను చేస్తాను అనే విధంగా మనం చూస్తాం. కానీ ఇక్కడ అబ్రహాం మనం గమనించినట్లయితే కనుక 75 సంవత్సరాల వయసులో కూడా దేవుని మాటకు ఆయన లోబడటం మనం చూస్తాం. He was 75, his wife Sarah was 65, and they started going. ఆయన 75 సంవత్సరాలు వయసు కలిగిన వాడు, ఆయన భార్య షారా మరి 65 సంవత్సరాల వయసు కలిగినదై ఆ వయసులో కూడా వారు దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించారు. And in Genesis chapter 15, God again talks to him and tells him, I'm well pleased with you, I'll make your name great, and you'll have children like the stars in heaven, like the sun in the ocean. And Abraham said, God, what are you talking? I'm childless, and every treasure of mine, every wealth of mine is going to my servant Eliezer of Damascus, and you say you'll make my name great, and what's this, God?
మరొకసారి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇదిగో నువ్వు ఒకసారి బయటికి రా, నీ గృహంలో నుంచి బయటకు వచ్చినట్లయితే నేను నీతో మాట్లాడబోతున్నా అంటే ఆయన బయటకు వచ్చినప్పుడు అదిగో ఆకాశాన్ని చూడు, అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్రాలను చూడు, కింద నేలను చూడు, ఆ ఇసుకను చూడు, నీ జనాంగాన్ని నేను ఇంతగా హెచ్చించబోతున్నా అని చెప్పినప్పుడు అబ్రహాం చాలా ఆశ్చర్యపోతాడు. ఈ వయసులో నాకేంటయ్యా ఈ బాధ, నువ్వు తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి ఇంత సంతానం విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రంలాగా నేను విస్తరింపజేస్తానని అబ్రహాం ఆశ్చర్యపోతున్నట్టుగా మనం చూస్తాం. And God said to him, I'll give you a child from your own body through your wife Sarai, who's 65. And Abraham said, okay God, I believe you, I can't see you, but you're talking to me, so I believe you, I'll do what you say. అదే సమయంలో మరి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడతాడు, నీ శరీరముగా అంటే నీ స్వశరీరముగా నీ భార్యకు నేను ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాను, అతన్ని నేను గొప్ప చేస్తాను అన్నప్పుడు, అవునా అయ్యా, సరే అయ్యా, ఎందుకంటే నీ మాట నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నీ మాటకు నేను లోబడతాను. నేను చూడలేను వాటిని. 65 సంవత్సరాల వయసులో షారా ఉంటుంది, 75 సంవత్సరాల వయసులో అబ్రహాం ఉంటున్నప్పుడు, సరే ప్రభువా నీ మాటకు నేను లోబడుతున్నానని దేవుడి మాటకు అబ్రహాం లోబడినట్టుగా మనం చూస్తాం. So for 10 years they waited. Abraham became 85. His wife Sarai became 75, and she said, maybe God had other ideas. So Abraham, let's make our own effort. I have this Egyptian maid Hagar, you go into her, you have relations with her, and she'll bear children, and I'll call them my children. At least we'll have a child. మరి రోజులు గడిచిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము 85 సంవత్సరాలు, షారా గారు 75 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు ఇక షారా గారికి అర్థమైపోయి, సరే అబ్రహాం గారు యజమానుడా వెళ్ళి ఆ దాసి ఉన్నటువంటి హాగర్ దగ్గరికి మీరు వెళ్ళి ఆమెకు ఒక కుమారుని కనినట్లయితే ఇంకా దేవుడు అంటే ఆమెకి విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆమె అందుకనే నువ్వు వెళ్ళి దాసితో పిల్లల్ని కను, ఆ బిడ్డని నా బిడ్డగా నేను స్వీకరిస్తాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి అబ్రహాం గారిని ఆమె ప్రోత్సహిస్తుంది. We women, our minds work faster than God's mind many times. స్త్రీలుగా మీకు తెలుసు కదండి, దేవుని యొక్క ఆలోచనల కంటే స్త్రీల యొక్క మైండ్ సెట్ తొందరపాటుతనము ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి. So Abraham had relations with Hagar and she became pregnant, and then she said, I'm greater than Sarah, and she started misbehaving with Sarai, and Sarai said, get lost, I want to get rid of you. And she told Abraham, send her away. So they gave her food and water and sent her away. ఆమె సలహా ఇచ్చినట్టుగానే అబ్రహాం గారు హాగర్ గారికి ఒక కుమారుని కన్నప్పుడు అప్పటి వరకు సలహా ఇచ్చింది ఎవరండి? షారా గారు. మళ్ళీ తిరిగి బిడ్డ పుట్టిన తర్వాత అదే షారా గారు అంటారు ఆమె వలన విసుగు చెందిద్దంట. ఆమె అక్కడ రాయబడి ఉంటుంది, ఆమె వలన విసుగు చెంది ఆమె ఏమంటుందంటే అబ్రహాం గారిని త్వరపెడుతుంది. ఆమె నువ్వు ఆమెని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపించే, నాకు ఆమెతో నేను పడలేకపోతున్నాను అని చెప్పేసి హాగరుని పుట్టినటువంటి కుమారుడైన ఇష్మాయిల్ని నువ్వు బయటికి తరిమే, ఆమె ఇక్కడ ఉండడానికి వీలు లేదు, దాసి నా దగ్గర ఉండడానికి వీలు లేదు, ఆమెను పంపించేయని చెప్పి అబ్రహాం గారిని త్వరపెట్టినప్పుడు భోజనము నీటి తిత్తిని ఇచ్చేసి వారిని ఆయన బయటికి పంపడం జరుగుతుంది. And in the wilderness she was crying, and an angel of the Lord appeared and said, why are you weeping, Sarah? Go back. You ran away from Sarai, go back to Sarai, obey her, be obedient to her, and you are going to get a son, and his name shall be Ishmael, and he'll be a great man. Go back. So Hagar, the slave wife, went back to Sarai. మరి హాగరు అరణ్యంలో పడి వెళ్తూ ఉన్నప్పుడు హాగరుతో దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడటం జరుగుతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఖచ్చితంగా నీ గర్భమున పుట్టినటువంటి బిడ్డ, నీ సంతానమును ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాను. తిరిగి నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అదే స్థలానికి తిరిగి షారా దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆ దూత చెప్పినప్పుడు ఆమె దూత చెప్పిన ప్రకారం తిరిగి ఆ స్థలానికి షారా దగ్గరికి ఆమె చేరుకుంటుంది. And in Genesis 17 we find that God made a covenant, a promise he gave to Abraham. We'll see that later. And Abram, the sign of that promise was circumcision. All the males had to be circumcised as a sign of the covenant. Covenant means agreement God was making with Abram. మరి ఇక్కడ
ఆదికాండం 17వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఇక దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు. ఏమనంటే ఈ విధంగా నేను దీవిస్తాను, ఈ విధంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి మరి ఆ 17వ అధ్యాయంలోనే మరి మనం చూస్తాం మరి ఈ లోకంలో మరి సున్నతి అనేది ప్రారంభమైంది ఆ యొక్క అధ్యాయంలో నుండే ఒక నిబంధనను బట్టి. So Abram was 99 years old and his son Ishmael was 13 years old when they got circumcised. మరి అబ్రహాము మరి ఆ యొక్క సున్నతి యొక్క ప్రారంభము ఆ దశలో అబ్రహాము 99 సంవత్సరాలు గలవాడై ఉన్నాడు. మరి ఇష్మాయేల్కి మరి సున్నతి చేయబడినప్పుడు 13 ఏళ్ల సంవత్సరము మరి వయస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. So from this we come to Paul's teaching in Galatians chapter 4 verses 21 onwards. మరి దీనిలో నుండి మనం ఈ దినమందు మరి వాక్యం మనం వెళ్ళబోతున్నాం. మరి ఇందాక చదువుకున్నటువంటి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21 నుండి 31 వరకు మనం చదువుకున్నట్టుగా ఆ వాక్యంలో నుండి మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. Paul talks about Old Testament salvation. మరి పౌలు గారు మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి రక్షణ గురించి, రక్షణ కార్యం గురించి అక్కడ వివరిస్తూ ఉన్నారు. So God gave 613 laws to the Israelites. Among this was the 10 commandments also. 613 laws to obey. Okay. మరి 613 ఆజ్ఞలను, కట్టడలను దేవుడు వారికి మరి పాత నిబంధన కాలంలో నుంచి అనుగ్రహించినప్పుడు అందులో నుండి 10 మరి ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనము చూస్తాం. So people tried to obey the 613 laws, which also had the 10 commandments, with the works of the flesh. They tried to sacrifice, they tried to work hard, and they tried to do everything to satisfy God, but they couldn't. మరి దేవుణ్ణి తృప్తిపరచడానికి మరి ఆనాటి కాలంలో ఉన్నవారు ఈ ఇవ్వబడినటువంటి 613 ఆజ్ఞల్లో నుండి ఈ 10 ఆజ్ఞలు కూడా అందులో ఉన్నవే కాబట్టి అవన్నీ పాటిస్తూ దేవుణ్ణి ఏ విధంగానైనా సంతోషపెట్టాలి, సంతృప్తి పరచాలి అని చెప్పేసి ఈ ఆజ్ఞలన్నింటినీ ఫాలో అవుతుండేవారు. So Paul says Hagar represents the slave wife of Abram. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ మరి హాగరును దాసి మరి దాసి అయినటువంటి బిడ్డగా మరి అక్కడ పోలుస్తూ ఉన్నాడు. And where was the law given to the people of Israel? Where was it given? It was given on Mount Sinai. When Moses climbed up the mountain, there God gave him the laws. So Mount Sinai is place where they got the law. మరి దేవుని యొక్క 10 ఆజ్ఞలు మరి ఎక్కడ ఇవ్వబడ్డాయి అని మనం చూస్తే మరి నిర్గమకాండంలో మరి మోషే గారికి సీనాయి పర్వతం మీద దేవుడు ఆ 10 ఆజ్ఞలను ఇవ్వడం జరుగుతుంది. Now the Arabs call Mount Sinai as Mount Hagar. మరి ఈ హాగరు అనున్నది అక్కడ 25వ వచనంలో ఉంటుంది. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. And how is Hagar? She is slave wife of Abraham. మరి హాగరు ఎవరు అంటే మనం కనుక చూసినట్లయితే ఈమె దాసి భార్య, అంటే భార్య ఆమెను చేసుకున్నాడు కానీ ఆమె ఎవరు? ఒక దాసిగా ఉంటూ ఉన్నది. So when you follow the laws of Sinai, you are following the laws of Hagar, the slave wife of Abraham. మరి మనం ఈ 10 ఆజ్ఞలను ఒకవేళ మనం పాటించినట్లయితే కనుక మనం ఎవరిని మరి మనం ఫాలో అవుతున్నామని మనం ఒకవేళ గమనించినట్లయితే దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి హాగరుని లేదా సీనాయి పర్వతంని మనము ఆజ్ఞలను మనం పాటిస్తున్నట్లుగా మనం చూస్తాం. So that is why I ask you, whose child are you? Are you the slave wife's child following the laws on Mount Hagar? మరి మనం మరొకసారి మనం ప్రశ్న వేసుకుందాం, మనం దాసి కుమారులుగా ఉన్నామా, స్వతంత్రురాలి కుమారులుగా ఉన్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. And Paul further says that Hagar represents the mother city of the Jews. Now, which is the mother city of the Jews? Jerusalem. So Hagar represents mother city of Jerusalem. మరి హాగరు మరి దేనికి సాదృశ్యంగా ఉన్నది, దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈరోజు మరి మనం చూసినట్లయితే కనుక మదర్ సిటీ ఆఫ్ యెరూషలేం అంటే తల్లి
మరి నగరంగా ఉన్నటువంటి ఆ యెరూషలేంకి ఏమంటారు తల్లి నగరంగా ఉన్నటువంటి సీనాయి పర్వతంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. And center of Jerusalem is what? Following 613 laws to please God, and these 613 laws, that means Jerusalem is the city of the slave wife Hagar. మరి యెరూషలేంలో ఉన్నటువంటి వారు ఇప్పటికీ కూడా చాలామంది ఆ 613 ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నారు. అందుకనే ఇప్పటికీ కూడా అది అరేబియా దేశం యెరూషలేం మధ్యలో మనం ఒకవేళ గమనించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నవారు మరి అక్కడ మనం ఇక్కడ వాక్యంలో కూడా చూస్తాము, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక నిబంధన దానికి దీటై ఉన్నది అని వాక్యంలో మనం అక్కడ చూస్తాం. So when you follow the 10 commandments and other laws that God gave on Mount Hagar, you are following whom? The slave wife of Abraham. మనం ఆ 10 ఆజ్ఞలను ఇప్పటికీ ఒకవేళ మనం పాటిస్తూ ఉన్నట్లంటే మనం ఎవరిని అనుసరిస్తున్నామండి? ఆ రోజు ఉన్నటువంటి హాగర్ని లేదా ఆ సీనాయి పర్వతాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి యెరూషలేం యొక్క ఆచారాలని పద్ధతుల్ని మనము పాటిస్తున్నట్లుగా మనం దానికి సాదృశ్యమై ఉన్నది. So the Jews of today who are following all the laws with their own strength, they are not following the laws that are of Christ. They are following the laws of the slave woman Hagar, because it was given on Mount Hagar. We say laws on Mount Sinai. Another way of saying it, Paul says, is laws of Hagar. So you are going into slavery. మరి మనం గమనించినట్లయితే ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళంతా కూడా ఈ ఆచారాలు పాటిస్తున్నారు అంటే ఒకవేళ మనం గమనిస్తే ఈ దినమందు వారు పాటిస్తున్నటువంటి ఆచారాలన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉంటున్నాయంటే ఆ 10 ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉంటున్నాయి. అక్కడ ఇవ్వబడినటువంటి 613 ఆ యొక్క ఆజ్ఞలు నిబంధనలు వారు ఇప్పటికీ పాటిస్తున్నారు. కాబట్టి వారు ఎవరిని ఫాలో అవుతున్నారు? హాగరు లేదా ఆ సీనాయి పర్వతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ ప్రదేశం అందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను వారు ఫాలో అవుతున్నారు. కాబట్టి వారు బానిసత్వంలోనికి వారు ఫాలో అవుతున్నారు లేదా బానిసత్వంలోనే ఇంకా ఉన్నారు అనే దానికి అర్థం ఇది. So in a way we can say that the modern nation of Israel, they are following all the Jewish laws. So they are who? They are slave children of the slave wife Hagar, because they are very particular. Jews, men also put caps, and whole time they are reading the Bible, reciting the Bible, they are praying on that wailing wall, They are not praying the way we do. They go put their heads on the wailing wall and pray just like they are taught in the Old Testament. So what are they? They are slaves of the slave wife Hagar. మరి ఇప్పటికీ కూడా యెరూషలేంలో మనం ఒకవేళ చూసినట్లయితే అక్కడ కన్నీరు కార్చేటువంటి ఒక గోడ ఉంటుంది. చాలామంది అక్కడికి వెళ్ళి కన్నీరు కారుస్తుంటారు, విలపించే గోడ అని చెప్పేసి అంటాం. సో ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి యూదులు ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఈ ఆజ్ఞలు ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి అంటే వారు బానిసత్వంలో ఉన్నారు అనేది అర్థంగా మనం గ్రహించాలి. And circumcision is of great value to them because God gave that sign. But James chapter 2 verses 10 and 11 says that you try to obey the 10 commandments with your own strength, you will fail. Because if you break one 10 commandment, you broke all of them. మరి ఈ దినమందు యూదులకు ఒకవేళ మనం గమనించినట్లయితే వారు అక్కడ పాటించేటువంటి ఆచారాల్లో ఈ సున్నతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ వారు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో దానికి సంబంధించి ఒక మాట ఉంటుంది, మనం ఈ ఆజ్ఞలను పాటించవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే సున్నతి వారికి అది ఇంపార్టెంట్గా ఉన్నది. కానీ ఈ దినమందు నూతన నిబంధన కాలంలో మనకది ఏమంటారు ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి అక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ the 6th commandment says you shall not murder. మరి అక్కడ మనం ఒకవేళ చూసినట్లయితే 6 ఆజ్ఞల్లో మనము ఎవరిని కూడా మనం నరహత్య చేయకూడదు అని చెప్పి ఉంటుంది. And the 7th commandment says you shall not commit adultery.
మరి అక్కడ 7వ ఆజ్ఞను మనం ఒకవేళ చూసినట్లయితే మనము వ్యభిచరించవద్దు అని కూడా ఉంటుంది. So if you commit adultery, if a married man looks at another married woman or a young girl, he's committing adultery according to Christ, and he breaks that law. So if he breaks the law of committing adultery, he is as good as a murderer and broken all the other 9 commandments. Are you understanding? You break one commandment, you break all. So circumcision is of no use. మరి ఒకవేళ మనం చూసినట్లయితే వ్యభిచరించవద్దు అని అక్కడ ఆజ్ఞల్లో రాయబడి ఉంది కదా. మరి నూతన నిబంధనలో ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసినా సరే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్లుగా అని చెప్పేసి నూతన నిబంధనలో మనం చూస్తాం. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను మనం అతిక్రమించినా కూడా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలను కూడా మనము అతిక్రమించిన దానితో సమానంగా ఉంటుంది. So you understood now? According to the Old Testament, you are following the slave wife's way of pleasing God by your own flesh and works, and you are the slave children. So Israelites are the slave children of the slave wife Hagar. మరి మనం ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక మరి పాత నిబంధన కాలంలో అంతా కూడా మరి ఇప్పటికీ ఈ ఆజ్ఞలను పాటిస్తూ ఈ విధంగా ఉంటున్న వారందరూ కూడా మనం ఇందాక చెప్పినట్లుగా ఈ యూదులంతా కూడా ఆ ప్రదేశంలో ఉంటున్నవారు, ఈ ఆజ్ఞలను పాటిస్తున్న వారందరూ కూడా దేనిలో ఉన్నారు మనం అని ఒకవేళ గమనించినట్లయితే వారు బానిసత్వంలో ఉన్నారు అని చెప్పేసి పాత నిబంధన కాలంను బట్టి మనము గమనిస్తాం. So the second method of getting salvation is the New Testament way of getting salvation. మరి రెండవ రక్షణ మార్గం లేదా రక్షణకు సంబంధించి మనం ఒకవేళ చూసినట్లయితే కనుక అది నూతన నిబంధన కాలంలో మనం చూస్తాము. అది రెండవ మరి రక్షణ మార్గంగా మనము చూస్తాం. So we already saw in Genesis 15 that God told Abraham that he would have as many children as the stars in the sky and as the sand in the oceans. మరి ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుడు ఆయనని ఆకాశ నక్షత్రములాగా అబ్రహాంతో చెప్తాడు కదా, నేను నిన్ను విస్తరింపజేస్తాను, ఇసుక రేణు వలె నీ సంతానమును నేను విస్తరింపచేస్తాను అని చెప్పాడు కదా. And he just believed God. So you learn from this, when God tells you something, you just believe and do it, and God will count you as righteous. మరి దేవుని యొక్క మాటకు అక్కడ అబ్రహాము ఆయనతో మాట్లాడింది ఆయన విని నమ్మి దాని ప్రకారంగా చేశాడు కదా. మనము కూడా ఒకవేళ ఆ విధంగా ఆయన చెప్పింది విని మనం దాన్ని పాటించినట్లయితే దేవుడు ఆయన దక్షిణ హస్తము చాపి మనల్ని కూడా ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. In Genesis 17 we find God told Abram, you are no more Abram but you are Abraham, the father of nations. మరి ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాముగా ఉన్నటువంటి అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చి మరి నువ్వు అనేక మరి దేశాలకి లేదా అనేక నేషన్స్కి నీవు తండ్రిగా ఉంటావు అని చెప్పి దేవుడు అక్కడ ఆయనతో వాగ్దానం చేస్తాడు లేదా నిబంధన చేస్తాడు. And your wife is not Sarai, she is Sarah, the mother of nations. నీ భార్య అయినటువంటి షారై, ఆమె ఇక మీద షారై అనబడదు, ఆమె షారా అనబడుతుంది. ఎందుకంటే ఆమె అనేక జనములకు తల్లిగా నేను ఆమెను ఆశీర్వదించబోతున్నాను అని చెప్తాడు. Genesis chapter 18 we find that Abraham was by the oaks of Mamre, and in the afternoon he saw 3 men coming towards him. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన మమ్రే వనం దగ్గర ఉంటూ ఉన్నప్పుడు 3 దేవదూతలు ఆయన దగ్గరికి రావడం మనం చూస్తాం. And he welcomed them. He says, come lords, don't travel anymore, come refresh yourselves. And he made a big feast for them. మరి ఆయన అక్కడ ఉంటూ ఉన్నప్పుడు ఆ దేవదూతలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా వారికి ఆయన ఎదురు వెళ్ళి వాళ్ళని స్వాగతించి చక్కగా మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి వెళ్ళండి అని చెప్పేసి వారికి మంచి విందు భోజనాన్ని అక్కడ ఏర్పాటు చేయడం మనము 18వ అధ్యాయంలో అబ్రహాం గారు దేవదూతలకు మనం చూస్తాం. And Abraham was 99, his wife Sarai was 90. మరి మనం అక్కడ చూసినట్లయితే ఆ సందర్భంలో అబ్రహాం గారి వయసు 99గా ఆయన యొక్క భార్య యొక్క వయసు 90 సంవత్సరాలుగా మనం చూస్తాం. And the 3 people who came were angels, and one of them was the angel of the Lord, meaning Christ before he became a human being.
మరి ముగ్గురు దేవదూతల్ని మనం అక్కడ చూస్తాం. అబ్రహాం గారిని చూస్తాం, మరి షారా గారిని మనం చూస్తాం. ఆ ముగ్గురు దేవదూతల్లో ఒక దూత మరి దేవుడు ఆనాడే నిశ్చయించి పంపినటువంటి నజరేయుడైన క్రీస్తుకి మరి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. And they told Abraham, at this time next year Sarah your wife will have a child. మరి 10వ వచనంలో అక్కడ వాళ్ళు చెప్తారు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పి ఆ దూతలు వారిని ప్రోత్సహించి బలపరిచినట్టుగా మనం చూస్తాం. Like if you are told, you laugh. So Sarah also laughed. మరి అదే ఒకవేళ వచనం మనకు ఒకవేళ వచ్చినట్లయితే, అదే వాగ్దానం మనకు వచ్చినట్లయితే మనం ఏం చేస్తాం? నవ్వుతాం. ఈ వయసులో ఏంటి అని చెప్పి. The angel of the Lord said, when Abraham was 100 and Sarah was 90 complete, they got a son and they called him Isaac. Laughter. మరి ఆ వయసులో మరి దూతలు చెప్పి వెళ్ళినట్టుగానే, ఆమె నవ్వుకున్నట్టుగానే మరి అబ్రహాంకి 100 సంవత్సరాలు, షారా గారికి 90 సంవత్సరాలు నిండంగానే దేవుడు వారికి ఒక మంచి కుమారుణ్ణి ఇస్తాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థం చక్కటి నవ్వు. So let us see what Paul teaches about this in chapter 4 of Galatians. మరి దీనికి సాదృశ్యంగా అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 21 నుండి 31 వరకు మనం చదువుకున్నట్టుగా అక్కడ దీనికి సాదృశ్యంగా ఏ మాట పౌలు గారు చెప్తున్నారో మనం చూద్దాం. So Paul says Sarai was the free-born wife of Abraham. మరి షారా గారిని గురించి అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆమె స్వతంత్రురాలి భార్య అని చెప్పేసి అక్కడ వాక్యం చెప్తుంది. Her son Isaac was born after many promises God had given him and Abraham had believed. మరి ఇస్సాకు అక్కడ దేవుడు ఇచ్చినట్టుగా చాలా వాగ్దానాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి స్వతంత్రురాలి కుమారుడుగా మనం చూస్తాం. And Isaiah the prophet prophesies in Galatians 4 verse 27. He says, rejoice, O daughter, for the one who is childless will have so many children more than the one who has child. మరి అక్కడ 27వ వచనంలో అది యెషయా ప్రవక్త ప్రవచించినట్టుగా మనం చూస్తాం. గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, ఎందుకంటే ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని అక్కడ వాక్యం చెప్తుంది. And Romans 9 verses 7 and 8 says, మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం చూసినట్లయితే, it says that promises of God are applying only to those who are truly Jews. మరి దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా యూదులైన వారికే మరి అవి అప్లికేబుల్గా ఉంటాయి అని చెప్పేసి అక్కడ వాక్యం సెలవిస్తుంది. So just because you are born from Abraham doesn't mean you are a Jew. Just because you are born from Abraham doesn't mean you are a Jew. మరి మనం అబ్రహాము సంతానముగా పుట్టిన వారం కాబట్టి మనము యూదులము అని చెప్పేసి చెప్పడానికి ఏ రుజువు కూడా లేదు. So who are the real children of Abraham? Real children of Abraham are those who believe in God's promise. మరి ఎవరు నిజమైన దేవుని కుమారులు అని చెప్పబడతారంటే, వారు దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి వాటిని స్వీకరించే వారే నిజమైన దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. The children of promise are the real children of Abraham. మరి వాగ్దాన పుత్రులుగా పుట్టినటువంటి వారే దేవుని యొక్క అబ్రహాము యొక్క సంతానముగా మనం చూస్తున్నాం వాక్యంలో. And who are these children? Galatians chapter 3 verse 29 says, మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో ఈ పిల్లలు ఎవరు లేదా ఈ సంతానం ఎవరు అని మనం ఒకవేళ చూసినట్లయితే, it says, if you belong to Christ then you are Abraham's descendants according to promise. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారని అక్కడ వాక్యం చెప్తుంది. That is, anyone, a real Jew is the one who is in right terms with God, just like Abraham was righteous before God, in right terms with God. So today, anyone who believes in Christ is on right terms with God and is Abraham's child according to promise.
మరి దేవుని వారసులు లేదా దేవుని కుమారులను మనం ఏ విధంగా పిలువబడతామంటే, మరి అబ్రహాం గారు ఆ దినమందు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆ నీతిమంతుని పిల్లలుగానే మరి ఇస్సాకు లేదా తర్వాత వచ్చినటువంటి తరాలుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినమందు ఈ రోజుల్లో మనం ఎవరు అబ్రహాం కుమారులు లేదా దేవుని కుమారులు అని మనం చెప్తామంటే, ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయన వాగ్దానాన్ని స్వీకరించి ఆయన మాటను నమ్మిన వారు దేవుని కుమారులుగా ఉంటారు అని చెప్పే మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. So a real Jew is the one who has circumcision, but not of the body, but of the heart. మరి నిజమైన యూదుడు ఎవరు అని మనం ఒకవేళ చూసినట్లయితే, మరి సున్నతి పొందినవారు లేదా మరొకరు కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి లేదా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన మాటను నమ్మి ఆయన మాటను విశ్వసించిన వారు మరి నిజమైనటువంటి దేవుని కుమారులుగా ఉంటూ ఉన్నారు. And you can circumcise your heart when you are sorry for your sins, you confess your sins and break your heart before God and are washed by the blood of Jesus. When that happens and you become a new person in Christ, you are circumcised and you are a real Jew. మరి నిజమైనటువంటి సున్నతి అంటే ఏంటంటే, హృదయం మనది శుద్ధీకరించబడి దేవుని యొక్క మాటకు లోబడి మనము ఎప్పుడైతే మన శరీర కార్యములు అన్నీ కూడా చంపుకొని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం యథార్థంగా ప్రవర్తిస్తామో అప్పుడు అది శారీరక సున్నతి కాదు, కానీ ఆత్మీయ సున్నతి. అంటే మనము మన యొక్క హృదయాన్ని అంతా కూడా శుద్ధి చేసుకొని దేవుని ఎదురుగా మనం నిలబడినప్పుడు దేవుని మనల్ని ఆయన కుమారులుగా స్వీకరిస్తాడు. So Isaac was the son of the free born woman according to God's promise. మరి దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఇస్సాకు వాగ్దాన కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. So you and I who are washed by the blood of Christ are the children of the free born woman Sarah according to promise of God. ఈ రోజున మనము కూడా దేవుని యొక్క కుమారులము, లేదా మనం ఏ విధంగా అనబడతాము అంటే మనము వాగ్దానపు ఇచ్చినటువంటి దేవుడు శారా యొక్క బిడ్డలుగా మనము పిలువబడతాం. ఎందుకంటే మనము స్వతంత్రురాలి బిడ్డలుగా మనము పుట్టిన వారము గనుక. We are the free born children of Sarai because of the Holy Spirit God who has changed us and made us a new person in Christ. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు. మనం నూతనముగా పుట్టిన వారం. ఎందుకంటే మనము వాగ్దానం చేయబడినటువంటి రీతిగా మనము శారా యొక్క బిడ్డలుగా, మనము స్వతంత్రురాలి బిడ్డలుగా మనం ఎంచబడి ఉన్నాము. ఆ స్వతంత్రురాలు మనకి ఏ విధంగా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి కలిగి ఉన్నది. We are the free born children of the free wife Sarai, the children of promise. Why? Because we accepted God in our hearts, Christ in our hearts by faith, with accepting the grace of God according to Ephesians 2 verse 8 and 9. You are accepted Christ in your heart by faith and thanksgiving and not by good works that you did. మరి మనం చేసినటువంటి మంచి క్రియల ద్వారానో మరొకటి ద్వారానో కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము మరి స్వతంత్రురాలనేటువంటి, అక్కడ మనం స్వతంత్రురాలను ఎవరిని మనం సూచిస్తున్నామండి చెప్పాలి, ఎవరిని మనం సూచిస్తున్నాం? శారా స్వతంత్రురాలనేది దాసి హాగరై ఉన్నది. కాబట్టి మనం ఇవాళ స్వతంత్రురాలనేటువంటి మరి శారా బిడ్డలుగా మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారముగా మనము విశ్వాసము ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము. అది మీ వలన కలిగినది కాను, కానీ దేవుని యొక్క వరమే. So are you following the laws of God? మరి దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటిస్తున్నారా? With your own effort? మరి మీ సొంత క్రియలను బట్టి మీరు వాటిని పాటిస్తున్నారా? So you are not children of the slave wife Hagar, you are children of the freeborn wife Sarah, because you have accepted Christ. మరి మనం ఒకవేళ అవన్నీ పాటిస్తున్నట్లయితే కనుక మనం ఈ దినమందు మరి వాగ్దానం చేయబడినటువంటి శారా గారి యొక్క మరి స్వతంత్రురాలి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం, కానీ మనం హాగరు బిడ్డలుగా మనము లేము. So which is the mother city of the slave children of Hagar? మరి తల్లి నగరముగా ఉన్నటువంటి హాగరు యొక్క, మనం ఇందాక చదువుకున్నట్టుగా సీనాయికి సంబంధించినటువంటి మరి తల్లి నగరముగా మనం దేన్ని పలుకుతూ ఉన్నాం? It is the physical Jerusalem of today. మరి శారీరక యెరూషలేముగా ఉన్నటువంటి ఈ దినమందు మనం చూస్తున్నటువంటి. Then which is our mother city?
మరి మన యొక్క తల్లి నగరముగా ఉన్నటువంటిది ఏమిటి? We find that Abraham in Hebrews chapter 11 8-10, we find that Abraham went to the promised land, but he never got all the prosperity God was telling him. He lived in tents. Isaac and Jacob lived in tents. They were nomads. Nomads meaning traveling from one place to the other. They had no fixed place. And why did they not complain to God? They did not complain to God because Abraham was looking at the city whose architect and builder is God. He was looking forward to the new Jerusalem. మరి అక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మరి 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి అతడు అతనితో కూడా వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అంటే దేవుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే దేవుణ్ణి గుడ్డిగా నమ్మి విశ్వసించి మరి ఆ నగరం ఏ విధంగా ఉంటుందో, అది ఆయన ఎక్కడికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ ప్రదేశం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా అబ్రహాము పట్టించుకోలేదు. ఒక్కసారి ఆయన లేచి నువ్వు వెళ్ళు, నేను చెప్పేది నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు దేవుని మాటను గుడ్డిగా ఆయన నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళాడు కనుక ఆ విధంగా ఆయన అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డారు. So New Jerusalem is yours and mine, mother city, New Jerusalem, not the present Jerusalem. That belongs to the slave wife Hagar according to Paul, and we are members of the New Jerusalem. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ప్రకారం మరి నూతన యెరూషలేముగా ఉన్నటువంటి ఆ నగరం ఏంటి, లేదా దానికి సాదృశ్యంగా ఉన్నది ఏంటి అంటే, మరి పౌలు గారు చెప్పినటువంటి మరి స్వతంత్రురాలైనటువంటి షారా గారి యొక్క మరి ఆ బిడ్డలుగా పుట్టినటువంటి మనముకు అది సూచనగా ఉన్నది. I'm cutting my message short, only up till the verse 27 we have discussed. I'm cutting it short because time is less, but I have to tell you that the Holy Spirit ministry is therefore better than the ministry of the law. The new covenant ministry under the Holy Spirit is better than the ministry of the law. మరి పాత నిబంధన కాలము కంటే కూడా మరి నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి పరిచర్య మనకి గొప్ప శక్తి కలిగినదై ఉన్నది, మరి గొప్ప లాభ సాధనమై ఉన్నది. In Matthew chapter 5 verses 17 to 19, Jesus says that not a stroke nor a letter should be abolished from the law until all is accomplished. He did not say, I came to abolish the law and the prophets. Jesus is saying, I came to fulfill them. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలకు మనం చూసినట్లయితే మరి ధర్మశాస్త్రమునికి సంబంధించి లేదా నూతన నిబంధనకు సంబంధించి కూడా ఒక ఒత్తైనను ఒక పొల్లైనను తీసివేయబడదు, చేర్చబడదు అని చెప్పి మరి అక్కడ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Jesus came to fulfill the law. And not one letter or stroke will go from the law until all is accomplished. Law meaning what? The 10 commandments. మరి 10 ఆజ్ఞలకు మించి లేదా అంతకు మించి కూడా దేవుడు మనకి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు బోధించడానికి రాలేదు. కానీ ఎందుకంటే అక్కడ రాయబడినట్టుగా ఒక ఒత్తైనను ఒక పొల్లైనను తీసివేయబడదు, చేర్చబడదు, దానికి మించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ ఇక్కడ చేసింది లేదు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడే ఆయన ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు పరిచర్య జరిగించారు. But I told you, if you break one 10 commandment, you broke all the 10 commandments. So then what do we do? మరి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఒక్క ఆజ్ఞను అతిక్రమించినా అక్కడ వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞలను కూడా మనము అతిక్రమించినట్టే. కాబట్టి మనమేం చేస్తున్నాం? Paul gives the solution in Romans chapter 8 verses 3 and 4. మరి దానికి సమాధానంగా మనం ఒకవేళ చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాన్ని మనం చూస్తాం. He says, what the law could not do, weak as though it was, through the flesh God did it. మరి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నిధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని అక్కడ ఉంది. He did it by sending his own son in the flesh.
మరి ఆయన సొంత కుమారుణ్ణి శిక్ష విధించడానికి ఆయన కుమారుణ్ణి మరి దేవుడు పంపినట్టుగా మనం చూస్తాం. And Christ condemns sin in the flesh. మరి దేవుడు ఆయన స్వశరీరముగా ఆయన శరీరమును చంపుకొని ఆయన మరి శరీరమును అర్పించినట్టుగా మనం చూస్తాం. But how do we fulfill the law then? మరి మనము దేవుని యొక్క ఆజ్ఞలను లేదా చట్టాలను లేదా నియమాలను మనము ఏ విధంగా వాటిని ఫుల్ఫిల్ చేస్తాం? Paul says the law will be fulfilled in us who do not walk according to the flesh but according to the Holy Spirit. మనం అక్కడ చూసినట్లయితే పౌలు గారు చెప్పినట్లుగా శరీర సంబంధముగా నడుచుకొని వారి పట్ల కాదు కానీ ఆత్మ సంబంధమైన వారుగా మనం నడుచుకొనినప్పుడు దేవుని యొక్క చిత్తం మన పట్ల జరుగుతుంది అని చెప్పి పౌలు గారు చెప్తారు. Romans 3:3 says, మరి రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, because of our faith we don't make the law obsolete. మరి కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అని చెప్పి ఉంది. On the other hand, the Holy Spirit establishes the law. మరి ఇంకొక వైపు మనం చూస్తున్నట్లయితే కనుక ఇదే ఆజ్ఞలకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. When you have the Holy Spirit, you serve the law through the Spirit and not through your own efforts. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ విధంగా ముందుకు నడిపించినప్పుడు మనం శరీర ప్రకారముగా మనము జరిగించము కానీ ఆత్మ ప్రకారంగానే మనం ముందుకు ఆత్మ వివేచించినట్లుగా మనం ముందుకు కదులుతాం. When you have the Holy Spirit, automatically you will not commit adultery. Immediately God says you have done wrong and we repent. Or if you hate somebody, God tells us you are a murderer if you hate somebody. So immediately we repent and come back to God. So the Holy Spirit anointing talks to us, teaches us, leads us in paths of righteousness so that we become righteous before God, like Abraham was righteous and totally on right terms with God, and we become children of the free woman Sarah. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా బోధించి ముందుకు నడిపిస్తాడు అంటే, మనం ఏదైనా ఒకవేళ పాపము చేయాలి, పాపపు ఆలోచన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గద్దింపజేస్తాడు, ఇది తప్పు, ఇది ఈ విధంగా నువ్వు చేయకూడదు అని. లేదా మనం ఇతరులను ఎవరినైనా ద్వేషిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తట్టి ఆయన చెప్తాడు, నువ్వు నరహత్య లాగా చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్పేసి. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడైతే లోబడి నడుస్తామో, అబ్రహాము గారు దేవుని యొక్క మాటకు లోబడి నడిచినప్పుడు ఆయన ఏ విధంగా దీవించబడ్డాడో, ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడో, మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటకు లోబడి మనం నడిచినప్పుడు దేవుని ఎదురుగా ఆయన సింహాసనం ఎదురుగా మనము నీతిమంతులుగా లేదా మనము రక్షింపబడిన వారుగా మనం నిరభ్యంతరంగా భయం లేకుండా మనము నిలబడచ్చు. So the 10 commandments are good and holy, and the Holy Spirit helps us to follow them. Not with our efforts we can't do it, but with the Holy Spirit help we can climb the mountains and be in New Jerusalem. While we are in this earth, God gives us visions of New Jerusalem, and we have a family here, ladies here, who have seen the New Jerusalem. మరి నూతన యెరూషలేముకి మనము చేర్చబడాలి, మనం ఆ విధంగా మరి అక్కడికి మనం ఎత్తబడాలి అని మనం కోరుకుంటాం, అందరికీ ఆశ ఉంటుంది. కానీ అవి ఏ విధంగా జరుగుతుంది అంటే, మనం ఈ ఆజ్ఞలను మనకు అన్నీ ఇవ్వబడ్డాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన ప్రకారం నూతన నిబంధన కాలంలో మనం ఉన్నాము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్టుగా, ఆయన మనల్ని గైడ్ చేసినట్టుగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, మన ఆలోచనల్ని మనం సరి చేసుకొని ఆ నూతన యెరూషలేము అంటే మనము దాసి అయినటువంటి బిడ్డలుగా కాదు కానీ స్వతంత్రురాలి బిడ్డలుగా మనము దేవుని యొక్క సింహాసనము నూతన యెరూషలేముకి మనము చేర్చబడతాం. So we thank and praise God for this teaching from Paul. మరి దేవుడు మనం స్తుతిద్దాం, ఎందుకంటే పౌలు గారు చెప్పినటువంటి లేఖనాల ద్వారా మనం ఈ దినమందు వర్తమానము మనం చదువుకొని ఉన్నాం, చూసి ఉన్నాం. God be praised. ప్రభువా నిన్ను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. Almighty God, hallelujah, hallelujah, praise you, exalt your name, exalt him, bakashuantia kantua, rohanti kantua kantaha korahantia, hallelujah, 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 we praise you, thank you, exalt your name, Lord God, that we are the children of Abraham according to your promise. యేసయ్యా మీకు స్తోత్రం. అందరం కూడా ఒకసారి చేతులు పైకెత్తుదాం. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా, నువ్వు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, నువ్వు మాతో వాక్యంతో మాట్లాడినట్టుగా మేము వాగ్దానము చేయబడినటువంటి అబ్రహాము కుమారులుగా మేము ఉంటూ ఉన్నాం, కుమార్తెలుగా మేము ఉంటున్నాం ప్రభువా. And we can claim all the promises to Abraham.
మరి ప్రభా నీవు అబ్రహాముకు బట్టి ప్రభా వాగ్దానం చేసినటువంటి అవన్నీ కూడా మేము స్వతంత్రించుకుంటాము అని నీవు వాగ్దానం చేసినట్టుగా మేము వాటిని స్వతంత్రించుకుంటున్నాం ప్రభా. We can claim all the blessings that you have promised in the Old Testament, especially in Deuteronomy 28 verses 1 to 4. ఇదిగో ప్రభా మేము వాటిని అన్నిటిని స్వతంత్రించుకుంటుండగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 15వ వాక్యం వరకు నీవు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును మేము పొందుకుంటున్నాం యేసయ్యా. As Abraham's children will be the first and not the last, as Abraham's children will be the head and our families will be the head and not the tail. యేసయ్యా నీ వాగ్దానం ఇచ్చినట్టుగా అబ్రహాము యొక్క కుమారులు ప్రభా తలగా ఉంచబడతారు కానీ తోకగా ఉంచబడరని ప్రభా నీవు సెలవిచ్చినట్టుగా ఇదిగో ప్రభా వాగ్దానాన్ని మేము కూడా పొందుకుంటున్నాము. యేసయ్యా నీవు మమ్మల్ని తలగానే ఉంచబోతున్నావు, నీవు తోకగా మమ్మల్ని ఉంచవు నాయనా. Help us lead that life which is pleasing to you as Abraham's life was pleasing to you. ప్రభా అబ్రహాము గారి యొక్క బిడ్డలు ప్రభా తలెత్తుకొని జీవించినట్టుగా తలగా ఉంటున్నట్టుగా మేము కూడా ఈ దినమందు ప్రభా తలగా ఉండి ప్రభా మేము దీవించబడాలన్నట్టుగా ప్రభా మేము దీవించబడుతున్నాము. ఆ దీవించబడ్డమే కాదు కదా ప్రభా నీవు మమ్మల్ని తలగా ఉంచుచుండగా ప్రభా నీవు ప్రభా మేము తల ఎత్తుకొని నేను గొప్పగా ఆరాధించేవారుగా మేము ఉండాలి యేసయ్యా. Every promise of yours is yes and amen in Christ, and for that we are so grateful. We unworthy people become and take every promise of Abraham through the Lord Jesus Christ, and we give you all the glory, honor, praise and thanks for that you looked upon us in mercy and circumcised our hearts and made us your beloved. యేసయ్యా నీవు ప్రభా మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానములు ప్రభా అవునంటే అవును అన్నట్టుగా ప్రభా ఏ విధంగా నువ్వు ప్రభా వాటిని ప్రభా నెరవేర్చావో ప్రభా ఈ దినమందు అదే మాకు ప్రభా యేసయ్య మేము కోరుకుంటున్నాం, మేము పొందుకుంటున్నాం. అబ్రహాం గారి ద్వారా ప్రభా క్రీస్తు యేసు రక్తం ద్వారా మేము కడగబడి ఉన్నాము కనుక ప్రభా అదే వాగ్దానాన్ని యేసయ్య క్రీస్తు రూపంలో పరిశుద్ధాత్ముడా నీవు మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ప్రభా. And we thank you and give you all the glory. మేము ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామమును ఘనపరుస్తున్నాం, నీ నామమును మాత్రమే మేము మహిమపరుస్తున్నాము ప్రభా. May the peace of the Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit abide with us now until the Lord comes, in Jesus' name, amen. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారునైనటువంటి క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు నిరంతరం ఇది మొదలుకొని తోడై ఉండి నడిపించునుగాక. Amen. We thank you for Naveen for translating so beautifully. God bless you. Let's give him a clap. And we welcome Pastor Vasant and his dear wife Hepzibah. Would you stand up? They got married recently and we welcome them to our church. మరి మన మధ్యలో ఉన్నటువంటి వసంత్ గారు వారి యొక్క భార్య గారు సేవ చేస్తున్నారు. ఈ మధ్య వారు మరి దేవుని యందు జతపరచబడిన వారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. Vasant has been associated with us before he became a pastor. He used to come to our YMCA meeting, and old is gold, as we all know. మరి వసంత్ గారు మనకి చాలా సంవత్సరాలుగా మరి పరిచయస్తులు. మరి ఆయన సేవ ప్రారంభింపక మునుపే మనతో వారు మరి చక్కగా మరి జతపరచబడిన వారికి సన్నిధికి. కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమ వారిని మరొకసారి మన మధ్యలోనికి చేర్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Please have coffee and snacks and fellowship with one another. We'll pray for you. అందరు కూడా మరి ఒకరినొకరు చక్కగా మరి సహవాసం కలిగిన వారు గనుక ఒకరినొకరు మనం థ్యాంక్స్ చెప్తూ మరి అక్కడ టిఫిన్స్ మరి కాఫీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా మీరు తీసుకోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. Would you shut the thing, Elspeth? Just click that and shut it. Would you please shut it?